సో హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము వినాయకుడిని గోధుమ పిండితో ఎలా రెడీ చేయాలో చూద్దాము. సో ఈ కలర్ అనేది నేను ఫుడ్ కలర్ యూస్ చేశానన్నమాట, గోధుమ పిండి. ఇంకా మనకి మామూలుగా మైదా ఉంటుంది కదా, మైదా కూడా యూస్ చేసుకోవచ్చు. వాటర్ పోయగానే ఎంత మంచి కలర్ వస్తుంది చూడండి. ఫుడ్ కలర్ అయితే ఒక డబ్బా మొత్తం వేసాను నేను. ఒక పావు కేజీ పిండికి అయితే నేను ఒక 5 రూపీస్ది ప్యాకెట్ డబ్బా ఉంటుంది కదా ఫుడ్ కలరు, గ్రీన్ కలర్. మీరు ఇష్టం ఏ కలర్ అయినా యూస్ చేయొచ్చు. గ్రీన్ కలర్ అయితే కొంచెం బాగా కనపడుతుంది అనేసి అండ్ ఇంట్లో ఉన్నది కలరు. కొంచెం గట్టిగా కలుపుకోండి, ఎందుకంటే పిల్లలకి రేపు పొద్దున్నే స్కూల్లో ఇవ్వడానికి అయితే నేను పంపించాను అండ్ పూజకు కూడా మీరు యూస్ చేయొచ్చు. అయితే అందుకే నేను ప్లేట్లో పెట్టి చేస్తున్నాను. ఇంకా పిండి బాగా మెత్తగా కలుపుకొని ఇలా ముద్దలు ముద్దలుగా తీసి 2 ముద్దలు అయితే కాళ్ళకి ఇలా పెట్టుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ ఒక వినాయకుడిని అయితే చేశాను. ఆ వినాయకుడిని కూడా నేను లాస్ట్లో క్లిప్పింగ్స్ అనేవి యాడ్ చేస్తాను ఫాస్ట్ ఫార్వర్డ్లో. ఇలా చేసి మిడిల్లో ఒక పెద్దది ఇట్లా పొట్టకి, దాని తర్వాత మెడ భాగానికి, ఇట్లా కాళ్ళకి మిడిల్లో అటాచ్ చేసుకోవాలి. సో నేను ప్రతిదీ వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నాను అని అంటే, నాకు ఈ ఫోన్లో మ్యూజిక్ ఆప్షన్ అయితే రావట్లేదు, కాపీరైట్స్ వస్తాయి, వేరే మ్యూజిక్ వస్తుంది, కానీ యూట్యూబ్ మ్యూజిక్ రావట్లేదు. సో అందుకు నేను ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకా కొంచెం పెద్ద సైజ్ది ఇలా ఫోల్డింగ్ చేసుకొని ప్రతి దానికి మనము వాటర్తోని అలా అప్లై చేసుకుంటే సరిపోతుంది అనమాట. క్లేతోనైతే మీకు తొందరగా అంటుకుంటుంది, కానీ పిండి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సెట్ అవుతుంది. సో స్కూల్లో అడిగారు కాబట్టి నేనైతే వినాయకుడిని చేసి పంపిస్తున్నాను పిల్లలకి. సో మీరు చెవులకు కూడా కొంచెం చిన్న ముద్ద తీసుకొని ఇలా టర్న్ చేసుకొని మనము ఇక్కడ స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. సో లుకింగ్ అయితే చాలా బాగున్నాయి, వీడియోలో కంటే బయట ఇంకా సూపర్గా కనపడుతున్నాయి అన్నమాట. ఇంకా మనం డిఫరెంట్ ఫుడ్ కలర్స్తో డిఫరెంట్గా మనమైతే కలర్స్ అనేవి యాడ్ చేసి ఈజీగా అమౌంట్ అనేది మనం వేస్ట్ చేయకుండా, అంటే చాలామంది ఏంటంటే క్లే అనేది చాలా కాస్ట్ అనమాట, 100 రూపీస్ అలా పడుతుంది. అండ్ మట్టి అయితే దొరికితే మట్టితో తయారు చేసుకోండి. నేనైతే అప్పటికప్పుడు కాబట్టి నేను ఎప్పుడు క్లే అయితే ప్రిఫర్ చేయను వినాయకునికి. ఇంట్లో ఉన్న పిండితోనే చేస్తాను, లేదంటే మట్టి తెప్పించనే చేస్తాను, కానీ క్లేతో అయితే నేను ఎప్పుడు రెడీ చేయలేదు వినాయకుడిని. సో చేస్తే బాగుంటుంది, బట్ నాకైతే ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. ఇంట్లో ఉన్నట్టు ఇలా మనకు చేసుకుంటే సెట్ అయిపోతుంది. కళ్ళకైతే నేను మిరియాలు పెట్టానన్నమాట. సో కళ్ళు పెట్టేసరికి లుకింగ్ అయితే భలే అనిపించింది వినాయకుడు. దాని తర్వాత నేను ఇంట్లో ఉన్న తిలకం సీసాలతోని నామాలు అయితే పెట్టుకున్నాను. ఇలా బొట్లు పెట్టుకొని ఇంకా కిరీటం కూడా పక్కదానికైతే కిరీటం లాగా కూడా డాట్స్ అయితే చేశానన్నమాట. సో కంప్లీట్గా వినాయకునికి లడ్డు రూపంలో కూడా మనకి ఇక్కడ తొండానికి కూడా మీరు పెట్టుకోవచ్చు. లడ్డు లెక్క నేను వేరే కలర్ ఏదైనా పెడితే బాగుండు, కానీ నేను ఇంకా మిరియాలే పెట్టేశాను అనమాట. మీరు ఏదైనా ఎల్లో కలర్లో ఏదైనా ఫుడ్ కలర్ ఉంటే మాత్రం కొంచెం చిన్న పిండి ముద్దని చేసి చేతిలో కూడా పెట్టండి. అండ్ ఇక్కడ తొండం కోసం నేనైతే తిలకమే వాడాను, బియ్యం కూడా వాడచ్చు మీరు. సో బాగుంటుంది. వేరే వినాయకునికి కూడా నేనైతే పెట్టాను. సో ఇలా మన వినాయకుడు అయితే రెడీ అయిపోయాడు. ఫ్రంట్ భాగంలో మాత్రం ఖచ్చితంగా లుకింగ్ అయితే సూపర్గా అనిపిస్తుంది, బ్యాక్ సైడ్ ఇంకా చూడకండి. సో ఇంకా సెకండ్ వినాయకుడిని ఎలా రెడీ చేశానో కూడా చూడండి, ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడుతున్నాను. ఇది ఆల్రెడీ మీకు చూశారు కాబట్టి నేను ఫాస్ట్గా చేస్తున్నాను. అండ్ ఈ పిండి రెడీ చేసుకోవడంలోనే ఉంటుందండి, కొంచెం గట్టిగా పిసుక్కోవాలన్నమాట. రొటీన్ చపాతీ పిండి కాకుండా చాలా గట్టిగా ఉండేటట్టుగా మనకి ప్రెస్ చేస్తే ఎటంటే అటు వంగాలి అని అంటే మాత్రం రేపటిదాకా మనకి, అంటే ఈరోజు నైట్ పెట్టుకుంటే రేపు పొద్దున్నే స్కూల్కి యూజ్ అవుతుంది కాబట్టి మనం ఖచ్చితంగా కొంచెం పిండి గట్టిగానే కలుపుకోవాలి. సో ఇలా ఇంకొక వినాయకుడు అయితే రెడీ అయిపోయాడు. ఇలా నేనైతే వినాయకుడిని రెడీ చేశాను. మీకు నచ్చి ఉంటే మాత్రం మీరు కూడా ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనా ఫ్యాక్ట్స్.